హలో మామా, హలో బంగారు తల్లి. వెంకి రావు ఛానల్ కి స్వాగతం. టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రి అయ్యారు. ఆయన భార్య డాక్టర్ పల్లవి మగబిడ్డకు జన్మనిచ్చారు. నేడు ఫిబ్రవరి 21 హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారికి కుమారుడు జన్మించాడు. దీంతో నిఖిల్, పల్లవి తొలిసారి తల్లిదండ్రులయ్యారు. కుమారుడితో నిఖిల్ ఫోటో వైరల్. తన కుమారుడిని చేతుల్లోకి తీసుకొని నుదుటిపై నిఖిల్ ప్రేమగా ముద్దు పెడుతున్న ఫోటో బయటికి వచ్చింది. ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ నిఖిల్, పల్లవి దంపతులకు ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2020లో పెళ్లి, 2024లో తల్లిదండ్రులు. 2020లో నిఖిల్, పల్లవి వివాహం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 21, 2024 వారు తల్లిదండ్రులయ్యారు. నిఖిల్, పల్లవి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆసుపత్రికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో కంగ్రాచులేషన్స్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు. పల్లవి సీమంతం వేడుక గత నెలాఖరులో ఘనంగా జరిగింది. నిఖిల్ ఇంట్లో సంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిఖిల్, పల్లవి ప్రేమ, పెళ్లి. తమ ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో నిఖిల్ గతంలో ఓ సందర్భంలో చెప్పారు. ఓ పార్టీలో తాను పల్లవిని చూశానని, తొలి చూపులోనే ప్రేమలో పడ్డానని తెలిపారు. ఆ తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పల్లవి నంబర్ తీసుకొని కాల్ చేశానని చెప్పారు. అనంతరం తాను, పల్లవి ఒకరినొకరం అర్థం చేసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత ఇద్దరు పెద్దలను ఒప్పించామని వివరించారు. కరోనా సమయంలో హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో 2020 మే 14వ తేదీన నిఖిల్, పల్లవి వివాహం జరిగింది. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.